ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రోవెర్బ్స్ చాప్టర్ 3 verse 2. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని కలగజేయును. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావు కనుక ప్రత్యేకంగా పరలోకం నుండి దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నేను ఉంటానా, ఆ పెళ్లి చూస్తానా, బిడ్డ పెళ్లి చూస్తానా, మనవరాలు పెళ్లి చూస్తానా, లేకపోతే ఈ కార్యము నేను చూస్తానా, ఇల్లు కొంటాను నేను చూస్తానా, లేకపోతే అది చూస్తాను, ఇది చూస్తానా, చర్చి కడతానా, నేను మళ్ళీ బాగుపడి నేను మందిరానికి వెళ్తానా, నిజమా ఇది, లేకపోతే ఎన్నాళ్ళు జీవిస్తానో, అయిపోయిందేమో నా చరిత్ర, నా టైం అయిపోయిందేమో అని దుఃఖముతో ఉండి దేవుని చెప్పుకుంటున్నావు కదా. ఈ దినము దేవుడు నీకు కీడు లేదు, దీర్ఘాయువు కలిగి ఉన్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీకు మరణం అనేది ఇప్పుడు లేదు. దేవుడు నీ మీద దయ చూపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు పట్టుకో, ఆయన ఆజ్ఞలు పాటించు. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీకు దీర్ఘాయుష్ ఉందంతే. హాస్పిటల్లో ఉన్నావా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావా, ఏమో గుండె దడగా ఉంటుంది ఈ మధ్య, ఏమైపోతాను ఏమి అయిపోవు నీవు. దేవుడు నీకు తోడున్నాడు. దేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చి ఇంకొక మంచి మాట చెప్తున్నాడు, సుఖజీవముతో గడిచే సంవత్సరములు. ఆయుష్ పెంచాడు నీకు. ఎస్, దేవుడు ఆయుష్ పెంచాడు. పైగా 6 నెలలు 3 నెలలు కాదు నీకు పెంచింది, ఫ్యూ ఇయర్స్. ఈరోజు నోట్ చేసుకో, కొన్ని సంవత్సరాలు దేవునికి ఆయుష్ పెంచాడు. అన్నీ చూస్తావు, అన్నీ తింటావు, సుఖంగా నిద్రపోతావు, నెమ్మదిగా శాంతిని కలిగి ఉంటావు. ఎప్పుడూ చూడని ఒక సంతోషాన్ని అనుభవిస్తావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆత్మ మీ కుటుంబాలతో నిలిచి ఉండటం నేను ప్రార్థనలో చూస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పట్లేదే? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీరు అన్నిటికీ తెగించిన వాళ్ళగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. యేసు ప్రభువారు గత 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. నేను ఇజ్రాయేల్ దేశం వెళ్ళి మరియమ్మ గారింటికి వెళ్ళాను. ఎవరింటికి వెళ్ళాను? మరియమ్మ గారింటికి వెళ్ళాను. ఇది మరియమ్మ గారి ఇల్లు. ఆ గుహ అన్నమాట, ఆ కొండని ఆనుకుని ఉంది. ఒక సున్నపు రాతి కొండ దగ్గర ఉన్నది నజరేత్ అనే ఊరు. ఆ నజరేత్కి వెళ్ళి ఆ ఊర్లో 20-25 కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా పేదవారు ఉండేటువంటి ఊరు అన్నమాట అది. మహాపట్టణంలో గొప్పవాళ్ళు ఉంటారు. మనలాంటి పేదోళ్ళని ఎక్కడ పాడేస్తారు? ఊరు చివరి పాడేస్తారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మనం వెళ్ళి స్థలం ఆక్యుపై చేసుకుని, మొత్తం మీద ఆ సున్నపు రాతి ప్రాంతంలో కొన్ని కుటుంబాలు వెళ్ళి నివసిస్తూ 25 కుటుంబాలు ఉన్నాయి. వారందరూ కలిసి ఇంటికి 2-3 కలిసి
శ్రమదానం చేసుకునేవారు అనమాట. ఇంటికి ఇద్దరు కలిస్తే, ఇంటికి ఇద్దరు వస్తే 25 కుటుంబాలంటే 50 మంది వచ్చేవారు. 50 మంది కలిసి ఒక కొండని, ఆ కొండలో ఉన్నటువంటి దానిని గుహ కింద, ఇల్లు కింద కొట్టుకు రావాలి. 50 మంది కలిసి ఒక ఇల్లు తయారు చేసేవారు. మళ్ళీ రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగా 24, 25 రాతి గుహలు ఉన్నాయి అక్కడ. మరియమ్మ గారు కూడా ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని దూత ఆమెను దర్శించింది. ఎంతగా వెంబడించిందంటే దేవుని దూత, ఆమె నీళ్లు పట్టడానికి వెళ్తే అక్కడ కూడా దేవుని దూత వెంబడించింది. ఆమె ఆశ్చర్యపోయింది, ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు గర్భం ధరించబోతున్నావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అను పేరు పెట్టదు అని దేవుని దూత చెప్పింది. అప్పుడు మరియమ్మ గారు అన్నది, ఇది ఎలా సాధ్యం, ఇది నాకు ఇంకా వివాహం కాలేదు కదా, పెళ్ళి అవ్వలేదు కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే గాబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. ఆమెన్. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు. అలా చెప్పింది. మరియ తల్లి గర్భం ధరించింది. ఆ యోసేపు గారు ఉన్నాడు కదా, అప్పటికే మరియమ్మ గారికి పెండ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయ్యింది. వెంటనే ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందో ఊర్లో ఉన్న ప్రజలందరూ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి యోసేపు దగ్గరికి, యోసేపు నువ్వు పెండ్లి చేసుకునే అమ్మాయి గర్భం ధరించింది, ఏదో తప్పు చేసింది అంటే ఆయన రహస్యంగా ఆమెను విడిచిపెట్టేలా అనుకున్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18, 19, 20, 21 వచ్చిన వరకు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దూత చెప్పిన తర్వాత మరియ గర్భం ధరించింది. పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి యోసేపు ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. పెళ్లి కుదిరినప్పుడు ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఆశలన్నీ నిరాశగా మారిపోయింది. యోసేపు ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఆ యోసేపు గారి ఇల్లు కూడా అక్కడే, అదంతా ఒకటే కాలనీ లాగా ఉంటుంది అనమాట, దగ్గరగా ఒక 5-6 దూరంలో ఉంటుంది. ఆ యోసేపు గారు ఆ ఇంటిలో ఒక బల్ల మీద పడుకుని తెగ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశము ఆ మాట మీద దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. యోసేపు ఊర్లో ప్రజలందరూ కూడా రకరకాలుగా చెప్తూ ఉంటే ఒక మంచి మనుషుడిగా కనబడతా ఉన్నాడు యోసేపు. ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారు, కొంతమంది యేసుబాబు అంటారు. యేసుబాబు కాదు, యోసేపు వేరు, యేసు ప్రభు వేరు. యోసేపు పెళ్లి కొడుకు పేరుది. ఆ యోసేపు ఆలోచిస్తున్నాడు, చాలా ఓవర్గా ఆలోచిస్తున్నాడు. ఏంటి
ఈ అమ్మాయి గర్భం ధరించడం ఏంటి, ఇలాంటి సంబంధం నాకు ఎందుకు వచ్చింది? సరే, ఆమె ఏం చేసిందో చేసి ఉండొచ్చు, కానీ నేనైతే ఇంకా ఆమెను ఏమి అనను, నా ముఖం ఆమెకు చూపించను, ఆమె ముఖం నేను చూడను. ఇంకా రెండోది ఏంటంటే, ఇక్కడ ఉంటే ఈ అనుమానము, ఈ అవమానాలతో నేను భరించలేను, ఇటైనా పారిపోతే మంచిది, లేకపోతే చనిపోతే మంచిది, రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఓవర్గా. అనుమానం అనేది వచ్చిందనుకోండి, అది పోతుందా? అనుమానమే పెనుభూతం అంటారు పెద్దలు. ఏమంటారు? అనుమానమే పెనుభూతం. ఆ పెనుభూతం ఎలా ఉంటుందంటే ప్రతి క్షణము భక్షిస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. చాలామందికి భార్య భర్తల మధ్య అనుమానం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. చాలామంది ఫ్రెండ్స్ మధ్య అనుమానం ఏం చేస్తుందంటే అవమానానికి దారితీస్తుంది. ఈ క్రిస్మస్లో దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప కార్యము, గొప్ప వాగ్దానము, నీ ఇంట్లో ఉన్నటువంటి అనుమానాన్ని పరిశుద్ధాత్ముడు క్లియర్ చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఆమెను విడిచిపెట్టేయాలి. ఎంతవరకు డిసైడ్ అయిపోయాడంటే, ఏదో పెళ్ళి అవ్వలేదు కదా, ఇంకని సగం పెళ్ళి అయ్యింది, ఎంగేజ్మెంట్ అయ్యింది, వద్దు మనకి ఈ అమ్మాయి, అసలే కుదరదు, ఇంకా ఈ అమ్మాయిని వదిలేయాలి అని డిసైడ్ అయిపోయి ఒక బల్ల మీద అలా పడుకున్నాడు అనమాట. యోసేపు చరిత్ర థియాలజికల్గా చూస్తే చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన ఓవర్గా ఆలోచిస్తున్నాడు, ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, తన స్నేహితులందరూ కూడా, ఒరే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి గర్భవతి అయిపోయిద్దిరా, నీకు ఇంతకు ముందు ఏదైనా సంబంధం ఉందా అంటూ ఉంటే, లేని మాటలు అంటూ ఉంటే ఇంకా బాధ ఎక్కువైపోయింది యోసేపుకి. ఆ బాధకి యోసేపు ఏం చేశాడంటే, ఆమెను అవమానపరచనొల్లక ఎలా విడిచిపెట్టాలనుకున్నాడు? అందరు చెప్పండి. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చాలామందికి అనుమానం వచ్చిందంటే ఏం చేస్తారంటే, సాధారణంగా ఎవరికి మనసు పాడవదు, మనసు పాడైందంటే అది మళ్ళీ అతుక్కోవటం చాలా కష్టం అవుతుంది. దాన్ని ఏమంటారంటే, మనం మిర్రర్లో అద్దం మనం చూస్తూ ఉంటుంటే దాని మీద ఒక బేట వచ్చిందంటే అది మళ్ళీ ఇంకా అది పోదంటుంటారు. ఒక్కసారి పగిలిందంటే అది మళ్ళీ అతుక్కోదంటుంటారు. ఇంకా పెద్ద బాధ అయిపోయింది యోసేపుకి. ఏంటిది అంటే, తన అంతవరకు పరిశుద్ధాత్మ కార్యం గురించి యోసేపుకి తెలియదు. మరి ఏమో ఒక పక్కన వాళ్ళ కుటుంబీకులకి చెప్పలేక ఏడుస్తూ ఉంది. వారందరూ ఎన్నో మాటలు అంటున్నారు. మరియమ్మ గారి ఇంటి పక్కన కొన్ని ఇల్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నెంబర్ 1 ఉంటారు అందరూ అక్కడ. వాళ్ళందరూ కూడా ఎన్నో మాటలు అన్నీ అంటుంటే, మరి ఒక్క బిడ్డ యవనస్తురాలు, మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి, దేవుని దూత వచ్చి నాకు చెప్పింది, పరిశుద్ధాత్ముడు నా గర్భంలోకి వెళ్ళాడు, ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది నేనే పాపము చేయలేదంటే మరియను అందరూ అనుమానించారు, అవమానించారు. ఇంకా సింగిల్గా ఆమె బ్యాలెన్స్ చేయలేకపోతుంది అనమాట. ఎందుకంటే నానే వాళ్ళు ఎవరు కూడా మరీకి సపోర్ట్గా లేదు అక్కడ. ప్రియులరా, పరిశుద్ధాత్ముడు కార్యము జరిగే సమయం ఎలా ఉంటుందంటే, నానే వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా ఉంటుంది. ఆమెన్. మనకు ఎక్కడ సహాయము దొరకట్లేదు, ఎవరు మనల్ని ఆదరించట్లేదు, మనం ఒంటరైపోయామని ఏడుస్తున్నామంటే కారణము అక్కడ దేవుని కార్యము గొప్పగా జరగబోతుందని గ్రహించాలి. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నాకే సహాయం రావట్లేదేంటి, ఏది వాగ్దానం ఏమైపోయిందని ఏడుస్తుంటాం కొన్ని సమయాల్లో. ఎవరెవరో మనల్ని భయంకరంగా శపిస్తూ ఉంటుంటారు, తిరుగుతూ ఉంటుంటారు, అన్యాయముగా బలి చేస్తూ ఉంటుంటారు. అయినా పరిశుద్ధాత్ముడు తన కార్యమును కొనసాగింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియ ఒంటరి అయిపోయింది, బ్యాలెన్స్ చేయలేకపోతా ఉంది. మరియ ప్రార్థిస్తూ ఉంది, దేవా ఈ లోకములు ఇంతమంది ఉంటే నన్నే ఎందుకు కోరుకున్నావు, నా జీవితాన్ని ఎందుకు నువ్వు కోరుకున్నావు బాబు, భరించలేకపోతున్నాను, నాకు ఆదరణ కావాలి,
నాకు సహాయము కావాలని మరి ఒక పక్కన ప్రార్థన చేస్తూ ఉంది. వెంటనే గాబ్రియేలు దూత గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆమె గర్భంలో, మరియ గర్భంలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చుట్టూ 12 వ్యూహముల దూతలు ఉన్నాయి అక్కడ. ఆమెన్. ఎన్ని దూతలు ఉన్నాయండి అక్కడ? 12 వ్యూహముల దూతలు ఆ ఇంటి చుట్టూ ఉన్నాయి. ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న చోట సెక్యూరిటీ, పోలీస్ బలగం ఎలాగుంటుందో ఇంకా బలముగా దేవుని దూతలు అక్కడ ఉన్నాయి. కానీ అంత బలం ఉన్నా కానీ మరియ ఏడుస్తూ ఉంది. మరియ దేవుని దూత మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచబడుతూ ఉంది. ఈ సంగతి తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. విడిచిపెట్టేయాలని డిసైడ్ అయిపోయినప్పుడు గాబ్రియేలు దూత యోసేపు ఇంటికి వెళ్ళింది. యోసేపు ఇంటికి వెళ్ళి, ఓ యోసేపు, ఏం ఆలోచిస్తున్నావు? అల్లుపోయాడు, దెబ్బకి భయపడిపోయాడు. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు అక్కడ 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు. ఆమేన్. చాలా అనుమానం వచ్చేసింది. చాలా అనుమానం. చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. ఈ మధ్య ఇప్పుడు అన్ని కుటుంబాలు పాడైపోవడానికి కారణం అనుమానమే. నేను ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోను. పొలం వెళ్ళిపోయినప్పుడు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఇలాగా అనుమానం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? కాపురాలు చేస్తున్నారు కానీ చాలా కుటుంబాల్లో ఎవరికి ఎవరు సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులరా, సైతాను చాలా కుటుంబాల్లో ఇటువంటి ఎడబాటుని కలగజేస్తూ ఉంది. సాతాను ఎడబాటు, ఈ దరిద్రము పోవాలంటే పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడాలి. ఆమెన్. యోసేపు అనుమానం వచ్చేసింది. ఇంకా విడిచిపెట్టేయాలని డిసైడ్ అయిపోయాడు. ఆమె ముఖము చూడకూడదు అనుకున్నాడు. గాబ్రియేలు దూత వచ్చి, యోసేపు, ఓ యోసేపు, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు. ఆమె గర్భం ఎలా ధరించిందో తెలుసా? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆమేన్. దేవుని దూత డైరెక్ట్గా యోసేపు ఇంటికి వచ్చి ఆ డౌట్ని, అనుమానాన్ని క్లియర్ చేసేసింది. వదిలేయాలనుకున్న వాడు ఏం చేశాడంటే భుజం మీద తుమాలు వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. అనుమానం అంతా కూడా ఆశీర్వాదంగా మారిపోయింది యోసేపుకి. వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి మరియ దిగాలుగా ఉంది పాపం. అందరూ అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నెన్నో మాటలు మాట్లాడి ఆమె హృదయాన్ని గాయము చేస్తూ ఉన్నారు. ఆ గాయపడిన సమయంలో యోసేపు అసలు నిజము తెలుసుకున్నాడు. ఆమేన్. మన ఇంట్లో అద్భుతం జరగాలంటే పరిశుద్ధాత్ముడే క్రియ జరిగించాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. నీ ఇంట్లో నీ భర్తలో ఉన్న సైతాను పోవాలంటే నువ్వు ఎంతమంది చేత చెప్పించినా సైతాను పోదు ఆయనలోంచి. ఎవరు చెప్పాలి నీ భర్తకి? పరిశుద్ధాత్ముడే తగిన సమయంలో చెప్తాడు. నువ్వేంటో, నీ మంచితనం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ శక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో పరిశుద్ధాత్ముడే ఏ సమయంలో చెప్పాలో ఆ సమయంలో చెప్తాడంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసేటంటే ఆత్మ కార్యము చీకటిని వెలుగుగా మార్చేస్తాడంతే.
రెండోది ఆలోచన చేయలేదు యోసేపు. అంత సమయము కక్ష కట్టేసాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు, జంప్ అయిపోవాలనుకున్నాడు. నేను ఆ నజరేతులో చూశాను కదా వాతావరణం అంతా. ఇప్పుడు కూడా పెద్ద డెవలప్మెంట్ ఏం అవ్వలేదు అక్కడ, ఆ ప్లేస్లు అలాగే ఉన్నాయి. యేసు ప్రభువుకి గొప్ప చరిత్ర ఉంది. ఆమెన్, హల్లెలూయా. యోసేపు బయలుదేరిపోయాడు. యోసేపులో నరనరాల్లో ఉన్నటువంటి అనుమానము, నాభిలోకి వెళ్ళిపోయిన అనుమానము, రక్తములో కలిసిపోయిన అనుమానము, అది ఎవరు తీయలేరు. దేవుని దూత వర్తమానం అందించిన వెంటనే ఆయనలో అనుమానం అంతా పోయి అద్భుతమైన, ఎంత అనుమానము అవమానము దాగి ఉందో అది అంత నమ్మకంగా మారిపోయింది. హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయాడు, లేచిపోయాడు. దేవుని దూత వెళ్ళిన వెంటనే యోసేపు మరి ఇంటికి వెళ్ళిపోయాడు స్పీడ్గా నడుచుకుంటూ. మరియమ్మ గారి ఇంటికంటే యోసేపు ఇల్లు కొంచెం హైట్ ఉంది. వెంటనే కిందకి దిగొచ్చేసాడు. దిగొచ్చాడు, ఒంటరిగా ఉంది. మరియా, ఏడవద్దు, నువ్వు భయపడకు, నేనున్నాను నీ పక్షంగా. నీకు జరిగిన కార్యం ఇది పరిశుద్ధాత్మ వలన జరిగింది. నీకెవరు చెప్పారు? నాకు గాబ్రియేలు దూత వచ్చి చెప్పింది. ఆ గాబ్రియేలు దూతే నాకు చెప్పింది, ఆ గాబ్రియేలు దూత నీకు చెప్పింది. ఇది దేవుని కార్యం ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే చూడండి, దేవుని కార్యము ఇరుపక్షాల దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు. ఏదైనా ఒక పెళ్లి సంబంధం చేయాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది చేయాలన్నా, ప్రియులరా, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. యోసేపు ఎంత అనుమానం పెట్టుకున్నాడో, తెలియక ఎన్నో పెట్టుకున్నాడు నెగిటివ్, అదంతటిని పాజిటివ్ చేశాడు దేవుని దూత. వెంటనే మరియమ్మ దగ్గరికి వచ్చి మరియమ్మ దగ్గరే నిలబడ్డాడు. చివరికి మరియమ్మ గారికి తల్లి పాత్ర పోషించాడు ఆయన. ఏ పాత్ర పోషించాడు? తల్లి పాత్ర పోషించాడు, తండ్రి పాత్ర పోషించాడు, అక్క చెల్లెలు పాత్ర పోషించాడు, నర్సు, డాక్టరు, అన్ని పాత్రలు ఎవరు పోషించారు? యోసేపే. హల్లెలూయా, హల్లెలూయా. అంత మంచి భర్త అయిపోవడానికి కారణం ఏంటి? అంత మంచి భర్తగా మారిపోవడం కారణం ఏంటంటే దేవుని దూత ద్వారా వర్తమానం వెళ్ళటమే. హల్లెలూయా. మొండిగా ఉన్న భర్తలు మారాలన్నా, మొండిగా ఉన్న భార్యలు మారాలన్నా దేవుని స్వరము వారికి వినిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. యేసు మన కొరకు భూలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి నరవతారం ఎత్తి ఉన్నాడు. ఆ అవతారం ఎత్తినప్పుడు ప్రదానం చేయబడినటువంటి యోసేపు, మరియా, వారి మధ్య ఎంతో సాతానుడు అలజడ లెగ్గొడితే దానిని దేవుని దూత క్లియర్ చేసింది. నీ ఇంట్లో సమాధానం ఎంటర్ అయింది, నీ ఇంట్లో శాంతి ఎంటర్ అవుతా ఉంది. పరిశుద్ధాత్ముడు నువ్వు కనీ విని ఎరుగని ఒక గొప్ప కార్యము చూసేలాగా ఆత్మ కార్యము జరిగించబోతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ బహుమానముగా ఆత్మ కార్యమును నువ్వు చూడబోతున్నావు, ఆత్మ కార్యము నువ్వు చూడబోతున్నావు. పరిశుద్ధాత్ముడు ఒక కార్యము జరిగించబోతున్నాడు. అన్ని అద్భుతాలు నీ కుటుంబం చూసి, నీ కుటుంబం అంతా యేసు కుటుంబముగా మారి ఆయన బోరధ్వనికి ఎత్తబడే రీతిలో నిన్ను రక్షణ కుటుంబముగా ఆయన మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నా పాపాలు క్షమించని అడుగు. తెలుసో తెలియకో తప్పు చేసేవేమో, ఇక నేను పాపం చేయను బాబు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధినిగా చెయ్యి. అనుమానంతో ఏడుస్తున్నావేమో, లేకపోతే మీ భార్య భర్తలు దూరముగా జీవిస్తున్నారేమో, సైతాను బలముగా నీ ఇంట్లో ఎవరికి చెప్పలేనంత బాధ పెడుతుందేమో. ఇప్పుడే సాతానుడు నీ ఇంటి నుండి వదిలిపోతా ఉన్నాడు. నజరేయుడైన యేసు నామములో గలిబిలి చేస్తున్న దురాత్మల సమూహము యేసు నామములో మిమ్మల్ని విడిచిపెట్టి పోవును గాక.
కీడు పోవునుగాక, దరిద్రత పోవునుగాక. సమాధానము, శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.